నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి జనసేన టీడీపీ కూటమి మొత్తానికి అభ్యర్థుల జాబితాని విడుదల చేసింది. టీడీపీ నుంచి 94 సీట్లు ప్రకటించగా, అలాగే జనసేన నుంచి 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. అయితే పవన్ 24 సీట్లలో మనం పోటీ చేస్తున్నాము అని ప్రకటించిన నేపథ్యంలో జన సైనికుల్లోని ఆగ్రహ జ్వాలలు వెల్లివిరిశాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ కూటమి ఎంతవరకు సవ్యంగా కొనసాగే అవకాశం ఉంది? ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సార్, సో ఎప్పుడెప్పుడు వీళ్ళ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు ఈ కూటమి నుంచి అని ఎదురు చూశారు. మొత్తానికి అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించారు. కానీ జనసేన కేవలం 5 సీట్లు మాత్రమే ప్రకటించి వదిలిపెట్టింది. బట్ 24 సీట్లలో పోటీ చేస్తామని అన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. సో అప్పుడు ఏమీ మిగలలేదు. సో ఏమీ చూపించలేదు, ఒట్టి చేతులు చూపించారు. 2019లో ఆయన 1 సీటు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 వరకు వచ్చేసరికి ఆయనకు ఆదరణ అనేది పెరిగింది. సో ఈ నేపథ్యంలో కొన్ని ఎక్కువ సీట్లు అడగాలి, మనం ఒక 60 నుంచి 50 వరకైనా సీట్లని అడగాలి ఈ కూటమిలో అని చెప్పి హరిరామ జోగయ్య గారు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ తగ్గటంలో కారణం ఏంటి? అంటే ఇక్కడ పవన్ గారు అతి మంచితనం అనుకోవాలి, లేకపోతే తనకు తను తగ్గించుకుంటా పార్టీలో నమ్ముకున్న వాళ్ళకి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా మంచి రాజకీయాలు చేద్దామని వచ్చాడు, మంచి జీవితాన్ని వదిలిపెట్టి 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టాడు. రేపు మార్చిలో 10 ఇయర్స్ పూర్తవుతుంది జనసేన పెట్టి. నన్ను నమ్మండి, 10 సంవత్సరాలు రాజకీయం చేయడానికి నాతో రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు 2014లో మీరు చెప్పినట్టు, ఆయన చెప్పినట్టే అన్కండిషనల్గా ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి సీఎం కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేశారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో మోదీ గారిని సపోర్ట్ చేశారు. ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత రాజధానికి కావాల్సిన ఇదిలో వాళ్ళిద్దరి మధ్య కొన్ని విషయాల్లో విభేదాల వల్ల వాళ్ళిద్దరి మధ్య పొత్తుపోయింది. ఆ రోజు అన్కండిషనల్గా ఎక్కడ ఒక సీటు కూడా తీసుకోకుండా, ఒక మంత్రి పదవి తీసుకోకుండా సపోర్ట్ చేసి జనంలో చాలామంది ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళు టికెట్లు ఆ రోజు లేకపోయాడు, పోటీ చేయలే. మీరు అన్నట్టు త్యాగం చేశాడు ఒక రకంగా. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ త్యాగాన్ని గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎవరి మీద ఉంది? చంద్రబాబు గారి మీద ఉంది. 2019లో విడిగా పోటీ చేశారు. మీరన్నట్టు 136 స్థానాల్లో పోటీ చేసిన 61 స్థానాల్లో 10,000 పైన ఓట్లు వచ్చినాయి. గౌరవప్రదంగానే పోటీలో నిలబడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలవాలి? గాజువాకలో, భీమవరంలో గెలవాలి. అక్కడ బలమైన అభ్యర్థులు పెట్టాడు. టీడీపీ, వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసినాయి. కాబట్టి ఇక్కడ 2024లో పరిస్థితులు వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలమైన వ్యక్తి, 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో వచ్చాడు. అధికారంలో వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే బలంగా ఉండాలి. ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, వ్యతిరేకత ఓటుని మనం క్యాష్ చేసుకోవాలి, మనం కలిసి వెళ్దాం అని చెప్పి అన్కండిషనల్గా సపోర్ట్ ముందుకు వచ్చింది ఎవరండి? ఇక్కడ పవన్ వచ్చారు. పవన్ రాకముందు చిత్తూరు, సరే వేరే ప్లేసుల్లో, రాయలసీమలో బహిరంగ సభలో పవన్ గారు జిందాబాద్ అంటే పవన్ గారు వన్ సైడ్ ప్రేమే, ఆయన ఇంకా రావట్లేదని చెప్పి చంద్రబాబు నోటి నుంచే అన్నారు. అంటే చంద్రబాబు పవన్ కావాలని కోరుకున్నాడు, ఆయన అన్నగౌడ కావాలని కోరుకున్నాడు. కానీ 2 సంవత్సరాల క్రితం ఇప్పటం గ్రామ సభలో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, టీడీపీతో కలిసి వెళ్దాం, బీజేపీ కూడా కలిసి వస్తుందని చెప్పి 2 ఇయర్స్ క్రితం. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి బిఫోర్ మనం చూసుకున్నట్లయితే పవన్కి ఉన్నటువంటి ఆ ఆదరణ ఏ స్థాయిలో ఉందో కూడా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈసారి పవన్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపించింది, ఆ టైంలోనే కనిపించింది. సో ఆయనకి అప్పుడు ఆ పవర్ కూడా ఉంది అని అనిపించింది. అనూహ్యంగా వీళ్ళతో కూటమి ఏర్పరచుకున్న తర్వాత ఆయనలోనే చాలా వరకు ప్రవర్తనలో కూడా చేంజ్ వచ్చిందని జన సైనికుల్లోనే వినిపిస్తున్నటువంటి మాట. అది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మీరు అన్నట్టు సెప్టెంబర్ నుంచి మనం చాలా వీడియోలు చేశాను ఇంతకుముందు కూడా. వరాహి 1, 2, 3, 4 దాకా ఎంత గ్రాఫ్ పెరిగింది. 6.9% నుంచి ఓటు పర్సెంటేజ్ 18 నుంచి ఉభయ గోదావరిలో ముఖ్యంగా 30% పెరిగింది. ఉభయ గోదావరిలో 34 సీట్లు ఇండివిజువల్గా పోటీ చేసిన 25 గెలుస్తాడనేది సర్వేలు చెప్పినాయి, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు త్యాగం చేయాల్సిన అవసరం ఏంటి అనేది తెలుస్తున్నారు. మీరు అన్కండిషనల్గా రాజమండ్రి జైల్లో 55 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన సపోర్ట్ చేయలే. పార్టీ క్యాడర్ లేదు, టీడీపీ అధ్యక్షుడే కనపడలా, సీనియర్స్ అంతా ఎక్కడున్నారో తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో అన్కండిషనల్గా కష్టాల్లో ఉన్నాడు నా మిత్రుడని చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేసి నా క్యాడర్ కూడా నా మాట వింటుందని చెప్పి సపోర్ట్ చేశాడు కదా. ఆ స్నేహధర్మం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిన్న ప్రకటించిన లిస్టులో ఆయన మాత్రం చక్కగా దాదాపు 94 మంది అభ్యర్థులు ప్రకటించుకున్నాడు. జనసేనకి ఇచ్చింది 24 మాత్రమే. ఇంకా మిగిలింది రిమైనింగ్ 54. బీజేపీ కూడా వస్తుందంటున్నారు.
మిగతా టీడీపీ తీసుకునే అవకాశం ఉండదు. అంటే అంటే ఈ జాబితాలో కూడా చూసుకుంటే ఈ సీట్లు, ఈ 94 సీట్లు ఏదైతే ప్రకటించారో ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ కన్నా మొత్తం మంది నడిపిస్తుందంతా లోకేషే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేసేది ఏమీ లేదు. సో పవన్కి సపోర్ట్ చేయడానికి అన్ని విధాలుగా అతనికి ఒకవేళ ఉద్దేశం ఉన్నా అది లోకేషే చేయనివ్వటం లేదు అనే మాట కూడా వినిపిస్తుంది. డెఫినెట్గా మీకు ఎలా సమాచారం వచ్చిందో తెలియదు, కానీ అది అందరూ అనుకుంటుంది ఇవ్వగల ముగింపు సభ. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు రాను అన్నా కానీ రమ్మన్నారు, గెస్ట్కి పిలిచారు. ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. నేను జీవితంలో ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనని నా అన్నయ్య పవన్ గారు అని చెప్పిన లోకేష్ గారు ఆ సభ జరిగి 2 రోజులు కూడా కాల సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అప్పుడు క్యాడర్ మొత్తం కూడా నిశ్చేదంలో ఉంది. దాన్ని అసలు ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. సరే ఓపిక పట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అనే ఉద్దేశంతో ఆగారు. మళ్ళీ రెండోసారి కూడా మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సీఎం అంటే తరతరాలుగా మీరు పల్లకీలు మోయాల్సిన ఆయన జనసేన క్యాడర్ కూడా మిమ్మల్ని మోయాలి, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలా. ఏ అనుభవం లేని వ్యక్తి అని ఈరోజు 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండలేదు. అంటే ఎన్నిసార్లు లోకేష్ నోరు జారుతున్నప్పటికీ కూడా ఈయన మాట అసలు ఎంత పడాల్సిన అవసరం ఏమో వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా బీజేపీతో కూటమి కూడా కలుపుకోవాలని ఆయన ప్రయత్నం చేయాల్సినంత నెసిటీ ఏమొచ్చింది. సో ఈసారైన ముఖ్యమంత్రి కావాలన్న ఆయన అభిలాష ఏమైపోయింది? ఈ 24 సీట్లతోటి ఆయన ముఖ్యమంత్రి ఏ రకంగా అవుతారు? డెఫినెట్గా ఈ 3 పాయింట్లు కరెక్టే. జోగయ్య గారు ఒకవైపు చెప్తుంది అక్కడే. ఆయన 84 సంవత్సరాల వయసులో ఆయన ఎందుకు పోరాడుతున్నాడండి? ఆయనకేమో ఎంపీ సీట్ అడగల, రాజ్యసభలో వాళ్ళ కొడుకే సీట్ ఏమైనా అడగల. రాష్ట్రం మారాలి, ఇప్పుడు అవినీతం అయిపోయింది ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారు దించాలి, కాపులకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన పోరాడుతున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని 2 వర్గాలే కాదు పరిపాలించేది, 2 అగ్రవర్ణాలే పరిపాలించకూడదు. 4%, 8% ఉన్నవాళ్ళు, మిగతా 89% సప్రెసర్ గ్రూప్స్ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది ఆయన కోరిక. దాంట్లో భాగం మీరు మిత్రధర్మం ప్రకారం 2014లో ఆ రోజు సపోర్ట్ చేశావు. 2019లో విడిగా పోటీ చేయడం వల్ల చంద్రబాబు గెలవలేదు, కానీ ఓటు పర్సెంటేజ్ అప్పుడు 6.9% ఉంది. ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది, 16 నుంచి 18% పెరిగినప్పుడు ఈ 16% ఉందనుకోండి, 40% టీడీపీకి కలిపితే ఎంత అవుతుంది? 56 అవుతుంది. అప్పుడు 44 నుంచి 42 పడిపోయే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. కలిసి వెళ్లాల్సిన అవసరం, గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని పొలిదప్పాలుగా లెటర్లు రాశాడు. సరే ఆ దిశగా ఈయనేదో కామెంట్ చేస్తున్నాడు లోకేష్ అని చెప్పి ఊరుకుంటూ ఉంటే క్యాడర్లో చివరికి లిస్టులో అంతా తేటతెల్లం అయిపోయింది. కామెంట్ చేసినందుకు భీమవరం సభలో ఆయన ఏమన్నాడు? క్యాడర్ను ఉత్తేజపరుస్తా, లోకేష్ గారు ఆ సందర్భంగా అనాల్సింది కాదు, దానికి క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు 2 అభ్యర్థులు ఈయనకి చెప్పకుండా ప్రకటిస్తే ఈయన 2 అభ్యర్థులను ప్రకటించాడు. ఇకపోతే నిన్న ప్రకటించిన మంగళగిరిలో జనసేన క్యాడర్ కావచ్చు, పవన్ అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, ఇంతకాలం నమ్ముకున్న జనసేన నమ్మి థర్డ్ ఆల్టర్నేట్గా ఫోర్స్గా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడనే ఆశని అడియాసలు చేశారనే బాధ అందరిలో ఉంది. ఎక్కడికక్కడ నిరాధ్యక్షులు, లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా చేయటం, ఎన్ని పరిణామాలు చూస్తుంటే ఎందుకు ఈ పరిస్థితి, దీనికోనా ఇంతకాలం ఉంది, దీంతోనే ఇంత నడిచింది అనేది ఆవేదన పడుతున్నారండి. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు 10వ తరగతి కురవాడు ఇంటర్ పూర్తి చేశాడు, డిగ్రీ పూర్తి చేశాడు, వాడు ఓటు వచ్చింది. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాడు? పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకున్నాడు. మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు నాయుడికి వేద్దామని అనుకోవట్లే. ఇక్కడ ఇప్పుడు 24 సీట్లు ఇస్తే ఏ విధంగా ప్రశ్నిస్తారు? మీరు అన్నట్టు గౌరవంగా 40-50 సీట్లుంటే రేపు 30 సీట్లు ఉంటే కుమారస్వామిలాగా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, ఏదైనా పవర్లో షేరింగ్ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 24 సీట్లు ఎన్ని గెలుస్తాము, ఏ విధంగా ఓటు పోలరైజేషన్ అవుతుంది? 24 సీట్లుంటే రేపు జనసేన క్యాడరు 25% ఉన్న ఆ సామాజిక వర్గం, సప్రెసర్ గ్రూప్స్ 80% మంది ఓటు వేస్తారా? పోలరైజేషన్ అవుతుందా? గ్లాస్ నుంచి సైకిల్కి వేస్తారంటే 100 సీట్ల పైన పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వేస్తారంటే వేస్తే పరిస్థితి లేదు. పవర్ షేరింగ్లో క్లారిటీ లేదు. ఇప్పుడు 24 సీట్లతో అసంతృప్తి విపరీతంగా ఉన్నది. ఇప్పుడు దీనికి ఒకటే ముందు ఏంటంటే, నిన్న కూడా పెద్దలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు నోటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా నాతో పాటు గౌరవంగా పవర్ షేరింగ్ అంటే సీఎం నేను 2.5 సంవత్సరాలు చేస్తే ఆయన కూడా 2.5 సంవత్సరాలు ఉంటుంది అనే మాట వినపడితే ఆయన నోటి నుంచి వస్తే తప్పితే ఈ పొత్తు పొడిచే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు చాలామంది విశ్లేషకులు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, చాలామంది థర్డ్ ఆల్టర్నేట్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తి, మంచి పరిపాలన అందిస్తాడు. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయారు రైతులు. ఇక స్పెషల్ స్టేటస్ లేదు, పోలవరం పూర్తి కాల, రోడ్లు లేవు, మద్యం ఏర్లై పారుతుంది. ఈ తీర ప్రాంతం గుజరాత్ 972 కిలోమీటర్లు, మీరు కూడా విశాఖపట్నం తెలుసు కదా. గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉండి కూడా పరిశ్రమలు లేవు, పట్టుమని 10 ఐటీ కంపెనీలు లేవు. దీనంతటి కారణం ఏంది? వైసీపీ అధికార పార్టీ చేస్తున్న దురాగతాలు, అవినీతమైపోయింది. 2.5 లక్షల కోట్ల అప్పు నుంచి 10 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని మార్చాలి, మంచి నీతివంతమైన పరిపాలన రావాలి. విశ్వాసం కోల్పోతే
వైసీపీ గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? 100% అండి. దీంట్లో ఎవరు తిట్టుకున్నా, ఎవరు అవునుకున్నా కాదనుకున్నా ఆయనకి బంగారు పల్లెంలో తీసుకెళ్ళి మళ్ళా అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే పరిస్థితి ఉంది. ఒకటి ఏంటంటే ఇది ఎవరి చేతిలో ఉంది ఇప్పుడంటే, స్నేహహస్తం ప్రకారం నీకు అన్కండిషనల్గా నీ పార్టీ పోటీ చేయలేని పరిస్థితిలో జనసేన స్థానిక సంస్థలో పోటీ చేసింది. మీ పార్టీ బయటికి రాలేని పరిస్థితిలో ఒక అండాదండ ఇచ్చింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా నిలబడ్డాడు. ఆ స్నేహహస్తం అందించాల్సిన బాధ్యత 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అంటే గారికి మధ్యలో ఉంది. ముద్రగడ కూడా జనసేనలోనే జాయిన్ అవుతారు అనే మాట వినిపించిన ఒక నెల రోజులు ప్రచారం భారీగా జరిగినప్పటికీ కూడా మళ్ళీ అది సైలెంట్ అయిపోయింది. ఎందుకని? అదే చూడాలా ఎందుకు ఆయన నేను వైసీపీ వాళ్ళు రావద్దు, ద్వారాలు నా ఇంటికి రావద్దని చెప్పేశాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్తారంటున్నారు, రేపో మాపో వెళ్తారంటున్నారు. ఎందుకంటే కాపులు ఎప్పుడూ లేని విధంగా ఒకే తాటిపై ఉన్నారండి. కాపులకు 2 కళ్ళు అంటారు. ఒకళ్ళు జోగయ్య గారు, 2 ముద్రగడ గారు. అదేవిధంగా మీరు ప్రకటించిన నిన్న సీట్లో చూడండి మేడం, సామాజిక న్యాయం అని ఎప్పుడు చెప్పే చంద్రబాబు నాయుడు గారు, బీసీలకు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన సీట్లో 94లో ఆయన సామాజిక ఆంధ్రప్రదేశ్లో 4% కమ్మవారు. సీట్లు ఎన్ని ఇచ్చాడండి? 25 సీట్లు ఇచ్చారు. అంటే అక్కడ న్యాయం అంటే మీ కులానికి న్యాయం చేసుకోవచ్చా? అదే సమయంలో 25% ఉన్న కాపులకి మీరు ఇచ్చే సీట్లన్నీ 10 నుంచి 12 సీట్ల, 52% ఉన్న బీసీలకి మీరు ఇచ్చే సీట్లన్నీ 19 సీట్ల. ఇక ఇప్పుడు రెడ్డి గారు పైనుంచి కింద స్థాయి దాకా ఆయన వర్గమే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి టీడీపీ ఎంత పర్సెంటేజ్ ఉంది? వాళ్ళు 7% ఉంటే వాళ్ళకి 17 సీట్ల. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ సామాజిక న్యాయం? ప్రజలు అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది, పొత్తు పడవాలంటే గౌరవప్రదంగా ఉండాలి. మీరు సీట్లు వేయలేకపోయారు. రేపు 54 సీట్లు కూడా బీజేపీ పోను మిగతా పోటీ చేద్దాం అనుకున్నారు. 3 ఎంపీలు మాత్రమే ఇస్తున్నారు. రేపు బీజేపీ పెద్దల ఆశీస్సులు కావాలంటే పవన్ కళ్యాణ్ దారే ఇప్పుడు ఎన్డీఏలో కలుపుతుంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారే. ఆ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు స్పెషల్ స్టేటస్ రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా అంతా పవన్ కళ్యాణ్ గారి ధర, మోదీ గారి ధర కలవాలి. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో పవన్ని బాగా చూసుకొని రేపు అధికార భాగస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవిలో నాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉంటారంటే తప్పితే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేదు. అంటే ఈ కూటమి పైన విశ్వాసం పెరిగే ప్రయత్నం పవన్ ఒక్కరే చేస్తే సరిపోదు, చంద్రబాబు నాయుడు కూడా చేయాలని. 100% చంద్రబాబు నాయుడు గారి బాధ్యత. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంశంపై మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.